గుడ్ మార్నింగ్ శివ. గుడ్ మార్నింగ్, హ్యాపీ మండే. హ్యాపీ మండే గాయ్స్. సో ఇవాళ మేము చూసేసారు కదా thumbnail, మా క్రేజీ ఫ్యామిలీతో మేము శ్రీశైలం వెళ్తున్నాం. సో వెళ్ళే దారిలో కన్ఫర్మేషన్ ముందే కూడా వెళ్ళొచ్చు. యా యాక్చువల్లీ కుదరలేదు మళ్ళీ. సో ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటే ఇంకా ఫైనల్గా ఇప్పుడు వెళ్తున్నాం. అండ్ దారి తీసుకున్నా కూడా శివకి వెళ్ళాలి అనేసి అని అంటూ ఉండే. పైగా ఫస్ట్ టైం క్రేజీ కపుల్స్. ఎస్, ఆల్ టుగెదర్. ఇంతకుముందు మేము విష్ణు వాళ్ళు కలిసి వెళ్ళాము. శివ కూడా దారి తీసుకురాకి వెళ్ళలేదు, ఫ్రెండ్స్తో వెళ్ళిపోతాను రావట్లేదు అని అంటే ఇంకా అనుకోకుండా అలా ప్లాన్ చేసామన్నమాట. అండ్ అనుకోకుండా ఇవాళ మండే కలిసి వచ్చింది. మాకు ఈవినింగ్ దర్శనం ఉంది అండ్ ఎక్సైటెడ్గా ఉంది బికాజ్ మేధాంష్తో వెళ్తున్నాము. మార్నింగ్ అలా బయలుదేరిపోయాము, వెనకాల ఫ్రెండ్స్ బయలుదేరారు. అందువేళ రెగ్యులర్గా వెళ్ళే ఒక మంచి ఒక టెంపుల్ ప్లస్ సీనిక్ లొకేషన్ ఉందన్నారు. ఎస్, అదైతే నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను. సో చాలా మందికి తెలిసే ఉంటుంది అండ్ నాలాగే కొంతమందికి తెలియక కూడా ఉంటుంటుంది. మేము ఫస్ట్ టైం వెళ్తున్నాం. ఉమామహేశ్వరం టెంపుల్ అంట. సో మేఘ్నక్క వాళ్ళు చాలాసార్లు విజిట్ చేశారు, బాగుంటుంది, ఈసారి మిమ్మల్ని తీసుకెళ్తా అనేసి అని అన్నారు. సమ్మర్లో ఇలా అనుకోకుండా అన్ని టెంపుల్స్ ఎంత వీలైతే అంత కవర్ చేసేయాలని ఫిక్స్ అయిపోయాం మేము. ఒక ఏజ్ రీచ్ అయ్యే వరకు మ్యాక్సిమం కవర్ చేసేయాలని అయితే ప్లాన్ చేసుకుంటున్నాము. చూడాలి ఆ దేవుడు ఆశీస్సులతోటి. ఒక చాయ్ బ్రేకా శివ? మీటింగ్ పాయింట్. జనరల్ గా మాది ఒక మీటింగ్ పాయింట్ ఆర్ఎఫ్సికి దగ్గరగా ఉంటుంది. ఎప్పుడు ఏ ఊరు వెళ్ళినా ఆ రూట్ లో. సో ఈ రూట్ లో ఫస్ట్ టైం కాబట్టి ఒక మీటింగ్ పాయింట్ అయితే ఇప్పుడే మేమే ఫస్ట్ ఆపాము. ఇంకా ఫ్రెండ్స్ అందరూ వస్తే ఒక కప్పు చాయ్ వేసి లెట్స్ గో. అన్ని మంచి నిద్ర వేసింది. వీడు కూడా ధోతి తీసుకురావాల్సింది ఉంది. ధోతి తేలేదు, కుర్తా. 50 నిమిషాలు. 48 minutes. వెల్కమ్ బ్యాక్. మాది కూడా ఉంది. మేము ట్రిప్కి వెళ్తుంటే ఇవాళ మాతో అమ్మ వచ్చారని చెప్పి ఎవరి బాక్సులు వాళ్ళకి ఎలా సర్దారు చూడండి. ఏమేం చేశారు పొద్దు అట్లు. అక్క అట్టు పానకమా, అట్లు పానకము, అట్టు కాదా, రొట్టె పాలకూర, పులిహార. అసలు నాకు అర్థం కాదు. మళ్ళీ ఎవరి కవర్లు వాళ్ళకి చూడండి, ఎవరి కవర్లు వాళ్ళకి. ప్రాబ్లం. ఇదిగోండి విష్ణు మేడం గారి డ్రెస్. ఇది కూడా హౌస్ ఆఫ్ శివాసంది. ఈవిడ వేసుకున్న డ్రెస్ కూడా హౌస్ ఆఫ్ శివాసంది. సో మీకు కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. తర్వాత ఆర్డర్ ఉంటే శివ చెప్పేనా గైస్, ఇద్దాటంగా ఒక రెస్టారెంట్ ఉంటుంది ముందు. అయితే మేము లాస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు అవును, అయితే నాని నా తమ్ముడు ఉన్నాడు కదా, వాడు యూఎస్ వెళ్ళక ముందు మేము అప్పుడు శ్రీశైలంకి వచ్చాము. విష్ణు వాళ్ళు మేము అందరం కలిసి మేధాంచి పుట్టక ముందు. అయితే వస్తూ అక్కడి నుంచి రిటర్న్లో వస్తూ ఇక్కడ కొంచెం ముందు ఒక లెఫ్ట్ సైడ్ రెస్టారెంట్ ఉంటుంది. లంచ్ టైంకి ఆగితే ఫుల్ బిజీ ఉంది, బట్ స్టిల్ వాళ్ళు మనకి అరేంజ్ చేసి పక్కకి వాటర్ బాటిల్ రాలేదు, ఎండిపోతూ ఉంటే చూసి చిరాకు వచ్చి పాపం చేయగడుకుని రిసెప్షన్ దగ్గరకు వస్తే బట్ బిల్ తీసుకోమంటే కూడా అసలు ఎక్కడ బిజీ ఉన్నామంటాడు. అదే మేము తినేసాం, బిల్ తీసుకోరా అంటే కూడా తీసుకోలేదు. అయితే మేము వచ్చి కార్ ఎక్కేసాం. ఎవరైనా వస్తారా డబ్బులు ఇద్దాము అని చూసాం, కానీ ఎవరు రాలేదు. హరిత రెస్టారెంట్ అది. అయ్యో, అయితే మనం గవర్నమెంట్ కి కొంచెం డబ్బులు బాకీ ఉన్నాం శివ. సో అది అంతే. మనం అది ఏమంటారు, ఒక లిస్ట్ ఉంటుంది చూడు శివ, టు డూ లిస్ట్ కైండ్. తినేసి ఎగ్గొట్టేసి పారిపోవాలి కైండ్. అలా అనుకోకుండా జరిగింది. బట్ ఇప్పటికీ ఇప్పుడు ఇది ఎలా ఉందంటే శివ, చిన్నప్పుడు మనం అప్పుడు దొంగతనం చేసాము, ఇలా డబ్బులు తీసుకునే వాళ్ళం అమ్మ దగ్గర నుంచి, ఇలా నాన్న దగ్గర నుంచి ఇట్లా కొట్టేసే వాళ్ళం అనేసి ఉంటుంది చూడు, అలా ఉంది ఈ మెమొరీ.
సన్లైట్ ఇక్కడ వచ్చింది. అండ్ ఇప్పుడు మేము ఫస్ట్ ఉమామహేశ్వరంకి వెళ్తున్నాం కాబట్టి ఏంటది సబ్జా వాటర్ పిల్లలకి నేను అది చేసి మ్యాంగో ప్యూరీ చేసి వాళ్ళ స్నాక్స్ పెట్టుకొని మళ్ళీ హరినికి పాప్కార్న్ చేసి అందరికంటే ఎక్కువ నా మీద కొంచెం ఎక్కువ అభిమానం ఉంటుందని అనిపిస్తుంది. బికాజ్ ఆయన పేరు నేను పూట పూటకి తలుస్తూనే ఉంటాను. శివయ్య శివ 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 అంటూనే ఉంటాను. సో అలా ఇది కదా వెళ్ళిపోయిందా దాటేసా మారిని ఇప్పుడు వెళ్ళిపోయింది, దాని ముందే ఉంది. వెళ్ళిపోయిందా ఇంటి ఎదురుగానే ఆ పార్కింగ్ ఇట్లా అప్పుడు ఇట్లా ఉంది కదనే, నువ్వు అది చూస్తూనే ఉన్నావు అంటుంటే వెళ్ళిపోద్దా. శివ నువ్వు యాక్టింగ్ కూడా చేస్తున్నావు ఏదో అప్పుడప్పుడు. శివ నిన్ను మొన్న ఒకరు మీరు సీరియల్ వస్తారా అని అడిగారు. నేను కార్లో వస్తాను, అవును కార్లో వెళ్ళారు. వాళ్ళకి తెలియదురా పాపం, వాళ్ళు షోస్ లో చూసినప్పుడు నువ్వు కూడా షోలో వస్తాను. లేదు నువ్వు సీరియల్ వస్తావు అంటున్నారా ఆవిడ. నాకు కూడా తెలియదు ఆ సీరియల్ పేరు చెప్తే నేను కూడా చూస్తాను. సో ఇంకొక విషయం ఏంటంటే మమ్మల్ని క్రాస్ చేసుకొని నీలి మేఘాలలో వాళ్ళు అలా వెళ్ళిపోయారండి ముందుకి. సిద్ధిష్ణు వాళ్ళు మెల్లిగా వస్తున్నారు. మేము అలా ఇదేంటి బ్యాలెన్స్ చేద్దామని చెప్పి మధ్యలో అలా మెల్లిగా వెళ్తున్నాం. ఎందుకు రే నీ సైకిల్ నీకు? శివ ఇక్కడ చూడు, బావతో మొత్తం బేబీ సిట్టింగ్ చేయిస్తున్నాడు. ఏం చెప్పావు మీద ఉమా మహేశ్వర స్వామి మంకీసా అగో ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడు. మంకీ అనగానే అన్నీ వచ్చింది, అన్నీ అది వెనక ఉన్నాయి చూడు. అదే ఎందుకురా మా మేధాంశ్ తిప్పర్ ఇచ్చేసారు. నేను ఫోన్ కూడా రికార్డ్ చేయాలంటే ఫోన్ కూడా రికార్డ్ చేయాలంటే ఫోన్ లాక్కి వెళ్ళిపోద్దేమో అనిపిస్తుంది. చేస్తారా? డాన్స్ 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 డాన్స్. పెద్దనాన్న ఏం చేశారు? పెద్దనాన్న ఏం చేశారు? ఇగోండి ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చిందని చేయొచ్చు కదా. మేఘ్నక్క మీ ఆయనకి కాంపిటీషన్ చూడు ఇక్కడ. చేయి నాన్న. బ్రేక్ఫాస్ట్ దాతండి ఎవరక్క? బ్రేక్ఫాస్ట్ దాకా సిద్ధు కదా మమ్మీ. ఆంటీ పులిహార, రొట్టె, పానకం, పచ్చడి, నీళ్ళ దాత, చల్లని నీళ్ళు మీరు నీళ్ళు నేను బాటిల్ బాటిల్ అక్క. అది చూపించు ఒకసారి. అవును అదే తెలుసు. బాటిల్ బాటిలే. మళ్ళీ వెళ్దాం అక్క. వెళ్దాం పద, నడుపోదాం. సమ్మర్ ఇప్పుడు నడవలేం కానీ అంత దూరం బండ్లేదు. ఇప్పుడు కష్టమే నడవడం. గైస్ మీరు ముగ్గురు ఛానల్లో ఎవరి ఛానల్లో చూసినా నా కొడుకు బావ దగ్గర ఉంటున్నాడు. సో ఆయన స్కై స్కై అని అక్కడే ఉంటున్నాడు. నెక్స్ట్ నేను ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే వీళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి నుంచుట అంతే. నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే మీ ఇంటి దగ్గరికి వచ్చి అది వాళ్ళ బాటిల్ చూడు పెయింట్ వేసినట్టే వస్తుంది. అట్లా ఇందాక నుంచి నేను చాలా చూసా. ఇగో ఇగో ఈ చెట్టు లెఫ్ట్ చాలా ఉన్నాయి. డ్రెస్ చేంజ్ చేసుకున్నారండి గుడి దగ్గర. నెక్స్ట్ 60 కిలోమీటర్స్ వరకు డియర్ క్రాసింగ్ చూసుకొని వెళ్ళండి అని. ఏడ ఇంత ఎండకి మండుతుంటే మనమే ఏసీలో ఉన్నావా? ఏడ నీడలో ఉంటాయి. మేము శ్రీశైలంలో షేర్ ఆటో ఎక్కాము. షేర్ స్కార్పియో షేర్ అన్నా నేను. దిగండి.
ఇగోండి వైట్ లైన్ చూస్తారా? వైట్ లైన్ నామకం ఈ పిచ్చి లైన్ అండి. మేము ఆయా షేర్ కా ఇది లయన్ విగ్గు పెట్టుకున్న లయన్ అండి, పక్కకుంటది. ఇది పిచ్చి లయన్ అండి. మేమిద్దరం ఏదో చూడడానికి వచ్చాం సందర్శకులు. ఇక్కడ కూర్చున్నారు, మేము మాకు ఫుడ్ ఎక్కడ తినాలని గొడవ అవుతుంది. ఈ గొడవ వల్ల మీరు నాకు ఫుడ్ పెట్టలాగా లేరు. పొద్దున్న నుంచి సరిగ్గా తినలేదు. ఐలాపురంకి వచ్చాం. మాకు ఇప్పుడు మనం షేర్ ఆటో. హలో, మన ఊరికి తిప్పుతున్నారా వీళ్ళు ఫుడ్ పెట్టకుండా? అవును, మాకు డీజిల్ బాగా తేరకొచ్చింది. అవును చెప్పలేదు. మేము పిల్లలు పిల్లలు శుద్ధ శాకాహారి అని ఎందుకు పెట్టారు మాకు తెలీదా? మనం పిల్లలిద్దరు వేయించుకొచ్చాము. తాళి అంటే ఇదే, నేను ఈ తాళి అనుకున్నా. విష్ణు, నువ్వేం చెప్పావంటే సరియాన బ్లేడ్ జోక్ పోడువని. ఉన్నాం కదా. సరియాన బ్లేడ్. எனக்கு தமிழ் தெரியாது. உனக்கு தெரியாதா தமிழ்ல பேசுற நீ? అదొక్కటే తెలియదు. இந்த பொழுது நல்லா విష్ణు, ఇప్పుడు నీ ఒపీనియన్ చెప్పు. మనం కూడా తాగి తిందామన్నావు. ఇప్పుడు తాగి చూసాక నీ ఒపీనియన్ చెప్పు. కప్పులు తాళి అని ఒక ప్లేట్ అదే నాకు కాదురా, మా ఆయనకి ఇచ్చేయి. ఇద్దరు పాప తండోలు ఉండాలిగా వచ్చారు జనాలు కదా. సోమవారం అది ఇంకా నయం. ఒక ఏదో కొంచెం తెలిసిన వాళ్ళు ఇట్లా కార్లు వేసుకుని ఇటు దాకా వచ్చాం కానీ లేకపోతే మామూలుగా మనం సెపరేట్ సెపరేట్ గా వస్తే మన వాళ్ళకి అది తీసుకుందాం ఇది తీసుకుందాం ఉండేది. ఇప్పుడు మనం ఆరుగురు వచ్చాం కాబట్టి నెక్స్ట్ మనం కలర్ గిఫ్ట్స్ ఛాలెంజ్ చేస్తున్నాం. ఇదిగోండి, మేము పిల్లలకి ఇలాగా పెట్టేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే కొంచెం ఉప్పు సరిపోయినా లేదో మీరు కూడా చెక్ చేసేస్తున్నారు. జూలై ఎప్పుడు వస్తుందని ఎక్సైటెడ్ గా ఉన్నా. ఇగో మా పెద్ద మనిషి దిగుతున్నారు. ఎలా ఉంది ఫుడ్? ప్లేట్ లో ఉంది. ఎక్కడ ఉంది ఇది? ఈ జోక్స్ సక్సెస్ అవ్వలేదు. ఒకళ్ళిద్దరు నవ్వినా చాలు. మన ఇద్దరమే నవ్వుకోవాలి. మీ ఆయన నవ్వాడు. వేసిన 100 బేలాలని లేదుగా. లడీ తెచ్చుకుంటేనే 4-5 వేలం. మ్యాప్ చూసుకుందాం. విష్ణు డైరెక్షన్. ఫోటోస్ తీసుకుని ఏం చేస్తారు? ఎక్కడ పెడతారు? సార్ మన పాండిచేరిలో ఉన్నాం అనుకున్నారా? జాగ్రత్త. అది ఏది జారిపోతారు ఆల్రెడీ ఇప్పుడే. మొత్తం ఎడ్జెస్తుంది. సెంటర్కి రండి. అయిపోయింది. ఇప్పుడు మేము మమ్మల్ని మేము చూసుకోవడానికి సఫారీకి వెళ్తున్నాం. మమ్మల్ని మనం చూసుకోవడానికి వెళ్తున్నాం. ఇప్పుడు నెమలి కనిపించింది అనుకో, అది ఎవరు నెమలి అనేది. పులి కనిపించింది. మరి కాదు, ఏదన్నా వినండి, ఏదన్నా ముళ్ళ పందులు అవి కనపడితే మరి మనం అనాలి. ఇద్దరికి ఉన్నాయి. ఇద్దరం ఇగోండి. కాదు, ఇద్దరం అనవచ్చు. ముళ్ళు ఎవరికి ఉన్నాయి? ఇంత పెద్ద జిరాఫీలు ఉండవు. హలో అందరికీ. సో శ్రీశైలంలో మేము మంచిగా దర్శనం ఫినిష్ చేసుకొని స్టార్టెడ్ బ్యాక్ టు హైదరాబాద్ అనమాట. వెళ్ళే దారిలో ఒక టైగర్ది చిన్నది ఏమంటారు కదా, అది సఫారీ కైండ్ ఉంది. పిల్లల్ని అక్కడ తీసుకెళ్ళి అక్కడి నుంచి ఇంకా ఇంటికి బయలుదేరుతాం. సో గుడితో పాటు వాళ్ళకు కూడా మంచిగా ఒక చిన్న వెకేషన్కి వచ్చిన ఏంటన్నా నేచర్ ఎక్స్ప్లోర్ కైండ్. సో పిల్లలు అలాంటివి ఎంజాయ్ చేస్తారు కదా.
మేము కూడా చేస్తాం. మీరు కూడా చేస్తారా? నేను ఆల్రెడీ చేస్తున్నా కన్నా రోజు. నేను బ్లాగ్ కాదు, ఎంజాయ్. వేదాంశ్ పుట్టాకైతే ఇదే వచ్చాం ఫస్ట్ టైము. అండ్ మా క్రేజీ కపుల్స్తో కూడా ఫస్ట్ టైం. బికాజ్ మేము ఏమనుకున్నాము అని అంటే మన హౌస్ ఆఫ్ శివాసం స్టార్ట్ అయ్యి 5 ఎగ్జిబిషన్స్ పెట్టేసాం. 5 months అయింది. సో స్టార్టింగ్ మేము అరుణాచలం దగ్గర స్టార్ట్ చేసి అప్పుడు వచ్చిన ఆలోచనని ఇలా ఇంప్లిమెంట్ చేసి హౌస్ ఆఫ్ శివాసం మీ ముందుకు తీసుకొచ్చాము. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 5 months అయిపోయింది. ఆ శివయ్య ఆశీస్సులు మాకు కావాలి. అండ్ మీ అందరి ప్రేమ వల్లే మేము ఇవాళ ఇంత ముందుకి వెళ్ళగలుగుతున్నామంటే ఆల్ బికాస్ ఆఫ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో మా అందరితో పాటు మీ అందరు కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. శ్రీశైలంలో ఏంటన్నది అప్పుడే తెలియలేదు కన్నా రిటర్న్ లో వచ్చేటప్పుడు మనకి. సో సాక్షి గణపతి దీవెనలు కూడా మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ఎప్పుడైనా శ్రీశైలం వచ్చినప్పుడు వెళ్ళే దారిలో ఉంటుంది టైగర్ది. నేను డీటెయిల్స్ చెప్తాను మీకు. చెప్పి బోర్డు ఉంది, టికెట్ డేంజర్ అని. బస్సు ఆనిచ్చి దానికి ఇట్లా సైడ్కి పార్క్. ఇగో ఇప్పుడు ఇది ఎట్లా ఉంది బిట్టు, ఈ ఆకులు లేదంటే అక్కడక్కడ చిన్న చిన్న చెట్లు ఉన్నాయి చూడు, అవి లేకపోతే ఈ స్ట్రక్చర్ అంతా ఎట్లా కనబడుతుందో మొత్తం గండికోట అటు ఇటు అట్లే ఉంటుంది ఇట్లా. అగో నీకు ఇందాక చెప్పాను కదా వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, చిన్న దాంట్లో నుంచి. అక్కడ అది స్లోగా వస్తుంది చూడు. అసలు ఇంకా వాటర్ ఫుల్ ఉన్నప్పుడు ఇక్కడికి వస్తాయి అన్నీ, ఇక్కడ వరకు ఉంటాయి. ఐస్ క్రీమ్ తింటావుగా అయాన్స్? ఇది ఏపీ ఐస్ క్రీమ్ తినొచ్చు. చెప్పు కదా ఇదంతా మామూలుగా ఏమంటారు, అడవి. కొంచెం డీప్గా వెళ్తున్న దాన్ని కార్ అడవి అంటారు. ఇట్లా అడవిలో కార్ వెళ్తుంటుంది దాన్ని కార్ అడవి. ప్లీజ్ ప్లీజ్ కన్నా ప్లీజ్. తెలీదా కార్ అడవి? కార్ అడవి మీన్స్ డీప్ ఫారెస్ట్ ఐ గెస్. అదే కార్లోనే కదా అంత డీప్ వెళ్తాం. ఏం సార్ అది? వదిన కొంచెం ముందు చెప్పొచ్చు కదా జోకు, నేను ప్రిపేర్ ఉంటా. మీరు PULI పులి గురించి చెప్పారా, PHOOLI పులియా? పులి. లాస్ట్ టైం గుర్తుందా స్పెడ్స్ ఇక్కడ పడేసింది మై. ఏ క్లోజ్డ్ ఉండవు దానికి భయం. వదిన మీ లెఫ్ట్ సైడ్లో చూడండి, స్లోగా చూడండి కనిపిస్తుంది పుట్ట. ఇదే పుట్ట, అడవి పుట్ట. యూ కెన్ సీ ఫారెస్ట్ యాంట్స్ ఆల్సో. వదిలేనా అనుకుంటుంది వెనక కూర్చొని బతికిపోయాను, ముందుంటే తొక్కేస్తూ. అంటే అది గన్తో షూట్ చేసేది, కెమెరాతో కాదు. ఇక్కడ అప్పట్లో నిజంగా ఈ దీనికోసం వచ్చేవారు కదా వేటాడడానికి, వాళ్ళకి మీన్ ఉండడానికి కోసం గెస్ట్ హౌస్. నిజం ఆయన కూడా అదే చెప్తుండు, నిజాం గెస్ట్ హౌస్ అదే అంటున్నా. ఇగో అది నిజమా అని అడుగుతున్నారు, కాదు నిజాంది అని చెప్తున్నారు. హంటింగ్ లాడ్జ్ ఇగో చూడు, ఫారెస్ట్ లో హంటింగ్కి వెళ్ళే వాళ్ళు. అక్కడ వెళ్దామా మనం హంటింగ్కే? ఇది వాళ్ళ వాష్రూమ్. కావాలంటే మనం బుధవారం సంతలో కొంటామమ్మా. ఇగో ఊరు, ఇక్కడ నుంచి ఊరు అడిగావు కదా, లెఫ్ట్ వెళ్తే అదొక ఊరు వస్తుంది చూడు. కాదు పుల్లయ్యపల్లి. ఇది వ్యూ పాయింట్. ఇదిగోండి పుష్ప దొంగలు. ఏం టైమింగ్? అదే 11:50 అయింది.
11:50 అయింది రేపు. సిగ్నల్ టవర్, నిజాం టవర్. పికాకేనే అగో ఆర్ని, అగో ఇది కనిపించిందా? నాకు ఇష్టం. ఉన్నాయి స్టే క్యాంపింగ్ ఉండొచ్చు. టైగర్ వల్ల ఏసీ వేసుకున్నాయా? ఫ్యాన్ ఉండదు. వదినా రెడీయా? ఇక్కడ వ్యూ పాయింట్ దగ్గర బీచ్ కనిపిస్తుంది మీకు. ఓం నమః శివాయ చెప్పు. ఏంటది? వాడు భయం మమ్మల్ని పెడుతుడు, వాడు పడట్లే. తొందర రండి. కాదు ఇది నల్లమల్. నాకు ఇవ్వక ఒక చుక్క. మే గాడ్ బ్లెస్ యు మై చైల్డ్. వదినా మీ అభిప్రాయం ఎలా ఉంది ఇప్పుడు సఫారీ తర్వాత? ఉన్నాయిగా మధ్యలో చూసాం, జింక, సీతాకోక చిలుక, హ్యాండ్స్, అడవి డాగ్ కూడా చూసాను నేను దగ్గర. విష్ణు వచ్చేటప్పుడు భయపడింది. ఇంతకుముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు వెహికల్స్ కూడా బాగున్నాయి కదా. సార్ నించున్నారు సార్, బాగుంది. పులిపిల్ల పులిపిల్ల అలా అయిపోగానే అందువేలో ఇగోండి ఈ కోళ్ళు కనబడితే ఆగి అడిగాము. ఇప్పుడు మంచిగా చికెన్ ఫ్రై కర్రీ లైట్ బగారా చేయించుకొని తిని వెళ్దామని సిద్ధు వాళ్ళు అక్కడ ఆగారు. డమ్మీ ఏది? డమ్మీ ఓ దిగిందా? సరే కూర్చో కూర్చో. మంచి పన్నీర్ పలావు మజ్జిగన్నం చెప్పా. ఓకే అయితే నేను కొంచెం బౌల్ పెరుగు అడిగా, మీదంతా రైస్. చూసారా వదినా? ఇగోండి మీకోసం క్లైమేట్ కొంచెం ఇగోండి బ్రైట్నెస్ తగ్గించా. ఇది కర్రీయా? ఓ ఫ్రై లోపల అవుతుందా? నైస్. మీ పేరు? మీ పేరు? మొహమ్మద్ రఫీ. వా స్మెల్ అయితే ఎరగదీశాడు. మీరు చెప్పినందుకే వీళ్ళు నోట్లో వచ్చే ఊడైనా వెళ్ళి రోజు ఏదో తిన్నారు. అంటే వదిన చికెన్ కర్రీ అవి తీసుకొని తిందాము అని ఉంటే ఓకే అనిపించేది. మధ్యలో ఎక్కడైనా కోడి కూర వండించుకుందాం అనగానే తను చేశాడు వాళ్ళ వైఫ్. మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోదు. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్. నాట్ లైక్ దట్ మేదాన్, యూ షుడ్ నాట్ త్రో ఇట్. స్టాప్. వావ్ నెంబర్స్. అరే ట్యూషన్ మ్యామ్ రోజు వచ్చి నువ్వు ఆవిడతో కూర్చొని చదువుకొని నీకేం తెచ్చారు చూడు మ్యామ్.